హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి అత్త కోడలు మా అశ్విత్ బర్త్డే వ్లాగ్ ఈ వీడియో అంతా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అశ్విత్, గుడ్ మార్నింగ్ రియాన్షి. కనిపిస్తున్నారా నీకు రియాన్షికి? లైట్ ఆన్ చేద్దామా? అశ్విత్ బర్త్డే రోజు మార్నింగ్ ఇద్దరు ఒకేసారి లేచారు. సో వారికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాము. ఇవాళ ఎవరి బర్త్డే చెప్పు రియాన్షి? అన్న బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అశ్విత్. రియాన్షి అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. ఇది ఇచ్చేసింది వీడు. వెరీ గుడ్ మార్నింగ్ ఇద్దరికిను. దిస్ డే ఈజ్ స్పెషల్ డే అశ్విత్కి. ఎందుకు చెప్పుకో, చెల్లి కూడా ఉంది. ఈ సంవత్సరం నుంచి అశ్విత్ బర్త్డేకి చెల్లి కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఓకే, అశ్విత్ బర్త్డేకి. గుడ్. పదండి బ్రష్ స్నానం చేసి టెంపుల్కి వెళ్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, గుడ్ మార్నింగ్. హరే కృష్ణ, హరే కృష్ణ, గట్టి చెప్పాలి. హరే కృష్ణ. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. పదండి లెట్స్ గో. బ్రష్ చేయి. గుడ్ మార్నింగ్ అయ్యాక అశ్విత్కి మార్నింగ్ ఒక స్మాల్ సర్ప్రైజ్. వాడికి తెలిసిందే కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వము. అందుకని వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసారా. స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా వాళ్ళకి హాలిడేస్ వస్తే ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ పెడతాము. అండ్ వాడికి ఎల్లో రాయడం అంటే చాలా ఇష్టము. మార్నింగ్ నాకు అడిగాడు, అమ్మ ఈరోజు నా బర్త్డే కదా, నాకు ఎల్లో రాయండి అని చెప్పి. సో మేము అప్పుడు డిసైడ్ అయ్యాము, ఎవ్రీ బర్త్డే అలాగే మనం నలుగు పెడతాం కదా, అలా అనేసి వాడికి ఇవాళ నలుగు పెట్టి మంచిగా స్నానం చేయించాము. అత్తయ్య గారు నేను కలిపి వాడికి నలుగు పెడుతున్నాము. అండ్ రియాన్షి కూడా ఆల్రెడీ లెగ్సిపోయింది కాబట్టి తనకి ఎలాగో నలుగు పెట్టాలి. వీడి తర్వాత రియాన్షికి కూడా నలుగు పెట్టి స్నానం చేయించాము అశ్విత్ బర్త్డే రోజు. అండ్ వాడు ఎప్పుడు వెళ్ళిపోదాము స్విమ్మింగ్ పూల్లో ఆడేద్దాము అని ఫీలింగ్లోనే ఉన్నాడు. ఎల్లో రాసిన తర్వాత ఇంకా వెళ్ళి ప్లే చేశాడు పూల్లో. మా అశ్విత్కి పూల్ అంటే వాటర్ ప్లే అంటే చాలా ఇష్టము. సో వాడు ఆ వాటర్లో ఆడినట్లుగా ఎవరు ఆడరు. మా రియాన్షికి అయితే వాటర్ అంటే అస్సలు ఇష్టపడదు. అండ్ మా అశ్విత్కి వాటర్ అంటే చాలా ఇష్టము, ఫుల్ ఆపోజిట్. అండ్ మా అశ్విత్ కోసం అనేసి ఈ పూల్ కొన్నాం. అండ్ రియాన్షిని కూడా ఇవ్వమని చెప్పాడు, పూల్లో పెట్టండి రియాన్షిని, నేను ఆడిపిస్తాను అని చెప్పాడు. సో మా రియాన్షి కూడా రెడీ అవుతుంది వాటర్లో ఆడవడానికి అనేసి. వాడు వెయిటింగ్ రియాన్షికి ఎప్పుడు ఇస్తే ఆడిపిద్దామనేసి. వాళ్ళ చెల్లికి చూసి ఫుల్ ఎంజాయ్ అయిపోయాడు. ఎందుకంటే చెల్లి అంటే చాలా ఇష్టము. మేము ఎలా చూసుకుంటామో వాడు కూడా అలానే చూసుకుంటున్నాడు వాళ్ళ చెల్లికి. అండ్ వాటర్లో ఆడుతున్నాడు కదా, వాడు ఆటని చూపిస్తున్నాడు వాళ్ళ చెల్లికి, నేను ఎలా ఆడుతున్నానో చూడు అని చెప్పి వాడు కూడా వాళ్ళ చెల్లికి ఆడిపిస్తూ ఉన్నాడు. అండ్ వాడు కూడా స్నానం చేయిస్తాడంట, కానీ మాకు భయం వేసింది. అందుకే నేను వెనకాల ఉన్నాను, చిన్నదే కదా అందుకంటూ వెనుక్కుంటూ దానికి కూడా మేము అలాగే స్నానం చేయించాము. అండ్ వాళ్ళిద్దరూ మంచిగా ఆడుకొని రెడీ అయిపోయారు. మా అశ్విత్తో పాటు మా రియాన్షి కూడా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది. మీ అమ్మ కడుపు చల్లగా, మీ అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, కొడుకుల కోటవై మనవళ్ళ మందవై, నిండు ముసలివై నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక. దేవుని దీవెనలతో పాటు పెద్దల దీవెనలు కూడా ఎల్లవేళలా మా కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ
మా మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రియాన్షి వాళ్ళ అన్నయ్యకి చూస్తే చాలు ఎంత ఆనందపడిపోద్దో అంటే చాలా ఇష్టం వాళ్ళ అన్నయ్య అంటే. అండ్ మా అశ్విత్కి ఇష్టమైన స్వీట్ చేసాము, బట్ వాడికి అస్సలు స్వీట్లు అంటేనే నచ్చదు. అండ్ సగ్గుబియ్య పాయసం అంటే కొంచెమైనా తింటాడు అనేసి వాడి బర్త్డే రోజు పాయసం చేసి తినిపిస్తున్నాం. మార్నింగ్ ఆరతి అవి అన్నీ అయిపోయాక స్వీట్ తినిపించేసి మేము వాడికి టెంపుల్కి తీసుకెళ్దామని చెప్తే మేము అందరము రెడీ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి నుంచి టెంపుల్కి రెడీ అయ్యి వెళ్ళాము. అశ్విత్ బర్త్డే లక్షవారం పడింది, అందుకని మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేచి రెడీ అయిపోయి అశ్విత్ స్కూల్లో 10:30కి సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్తే చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి మేము టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ మా రియాన్షి అయితే కార్లో అస్సలు ఉండదు, ఎందుకో ఈ వీడియోలో కూర్చొని ఉంది, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారా అని చూస్తుంది. అండ్ మా అశ్విత్ చూసారా నన్ను ఎలా ముద్దు చేస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మంచిగా అభిషేకాలు అన్నీ చేసి అర్చన చేసి మేము వస్తున్నాము. అక్కడే శివాలయం ఉంది, శివాలయం కూడా వెళ్తున్నాము. అండ్ మా అశ్విత్ ఏమో నంది దగ్గర మనము ఏదైనా కోరికలు చెప్తే శివుడికి అందజేస్తారని చెప్తారు కదా, సో మా అశ్విత్ కూడా ఏంటో చెప్తున్నాడు. ఏం చెప్తున్నారో మీరు వినండి. అందరూ బాగుండాలి, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, శివాలయం టెంపుల్ అయిపోయాక మేము ఎదురుగా హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము అశ్విత్తో పాటు వెళ్ళి. అక్కడి నుంచి మేము బ్రేక్ఫాస్ట్కి ఎక్కడైనా చేయాలి బయట అనుకొని బ్రేక్ఫాస్ట్ బయట చేసుకొని మేము అక్కడి నుంచి మా అశ్విత్ని పట్టుకొని స్కూల్కి వెళ్ళాము. స్కూల్లో మా రియాన్షి కూడా వచ్చింది. అండ్ వాడు స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ మంచిగా చేసుకున్నాడు. వాడికి స్కూల్లో సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పడము అండ్ ఆ క్లాప్ కొట్టి విష్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం. అండ్ మా రియాన్షిని చూసి వాళ్ళందరూ అశ్విత్ వాళ్ళ సిస్టర్ అని చెప్తుంటే వాడు ఎలా మురిసిపోతున్నాడో చూసారా. స్కూల్లో కేక్ కటింగ్ ఎలో లేదు అండ్ చాక్లెట్స్ కూడా ఎలో లేదు, అందుకనేసి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ మనకి ఏమైనా మంచిగా నచ్చితే అవి మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా బర్త్డే రోజు ఇలాగా హ్యాపీ బర్త్డే అనేసి విష్ చేసి ఒక గ్రీటింగ్ ఇస్తారు. అశ్విత్కి అందరు విష్ చేస్తుంటే మా రియాన్షి రియాక్షన్స్ చూసారా. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం రియాన్షికి, సో వాళ్ళకి చూస్తే ఫుల్ నవ్వుతుంది గట్టిగా. అండ్ వాళ్ళు హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు కదా, మా రియాన్షి కూడా ఫుల్ హ్యాపీ అయిపోతుంది చూసి. వాళ్ళందరూ ఎలా హ్యాపీ బర్త్డే విష్ చేశారు చూసారా, వాడు ఎంత హ్యాపీ అయిపోయాడు. అండ్ అక్కడ మేము స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అలా మేడంకి కూడా స్వీట్ బాక్సెస్ ఇచ్చాము. అండ్ ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అంటే ఇలా లెగోస్ అన్నమాట. ఒకటి ఎలిఫెంట్, లయన్, డాగ్, క్యాట్ అలాగా ఇలా ఓపెన్ చేస్తే ఇలా లెగోస్ ఉంటుంది. అండ్ 2-in-1 మనకి ఎలా అంటే ఇది మన షార్ప్నర్గా యూస్ చేసుకోవచ్చు. మనకి యాక్టివిటీ లాగా పిల్లలకి టైం పాస్ కూడా బాగా అవుతుంది. అండ్ ఒక యానిమల్ అవుతుంది, ఎలిఫెంట్ కానీ డాగ్ కానీ లయన్ కానీ, ఇది యాక్టివిటీ లాగా ఉంటుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో షార్ప్నర్ సో మనకి పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అనిపించి మేము ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాము. అండ్ మా అశ్విత్కి క్యాట్ కావాలని చెప్పి అన్నాడనేసి వాడి కోసం నేను క్యాట్ ఓపెన్ చేయించాను. అది ఓపెన్ చేసి సెట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా వీడియో చూపిస్తున్నాను. సో ఇలా వస్తుంది, ఓపెన్ చేసి లెగోస్కి మనము ఇలా సెట్ చేస్తే క్యాట్ లాగా అయ్యింది. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ వాళ్ళ అత్త వచ్చారు, పెద్ద అత్త. వీళ్ళు యూకేలో ఉంటారు. పాప పుట్టాక ఇదే ఫస్ట్ టైము పాపకు చూడడం అనేసి
యూకే నుండి వచ్చారు కనుక మా రియాన్షిని చూడడానికి ఇంటికి వచ్చారు. సో వాళ్ళ అక్కడికి 2 days ముందు నుంచే రియాన్షి అత్త 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 అంటున్నారు. సో వాళ్ళ అత్తలందరూ ఒకేసారి వస్తున్నారు. అత్తని అనగానే వాళ్ళకి అర్థమైపోయింది కదా మా రియాన్షిని చూడడానికి అత్తలు వస్తున్నారు. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ వాళ్ళ అత్త మామతోని ఫుల్ ఎంజాయ్ చేసింది, తను టైంపాస్ అయింది. అండ్ మా అశ్విత్ ఒక చిన్న కోరాడు, అదే పానీపూరి ఆకలేసింది అన్నమాట. వాడికి అక్కడ కొంచెం వేయండి అయినా అని అడుగుతున్నాడంట. ఇదే ఫస్ట్ టైం పానీపూరి తిన్నాము, ఎంత బాగా ఎప్పుడు పానీపూరి తినలేదు. ఆ రోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం అనేసి సెలబ్రేషన్స్ చేద్దామనేసి రెడీ అయ్యాము. అండ్ ఎవరికి పెళ్ళదు ఇయర్. అండ్ వాడు పినింట్రెస్ట్లో కేక్ సెలెక్ట్ చేశారు. సో వాడికి సర్ప్రైజ్ ఎలాంటి కేక్ అని. అండ్ డైనోసార్ థీమ్ కావాలంట డెకరేషన్, అందుకనేసి కేక్ కూడా వాడికి నచ్చినట్లే తీసుకొచ్చారు. పినింట్రెస్ట్ ఎలా ఉందో అలానే వచ్చింది. వాల్కనో కావాలంట, డైనోసార్ ఫారెస్ట్ కావాలంట. సో అలానే తీసుకొచ్చారు. వాడు ఫుల్ సర్ప్రైజ్ అయ్యారు. అశ్విత్ అనుకునేటట్లు ఆ కేక్ కూడా అలాగే మంచి బ్యూటిఫుల్గా కుదిరింది. అండ్ వాడు ఫుల్ హ్యాపీ. వాళ్ళ నాన్న కూడా అలానే తీసుకుని వచ్చారు. అండ్ వాడు కూడా హ్యాపీ అయిపోయాడు. జన్మదినమిదం ఐ ప్రియా సఖే సంతు నోతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమాచయా జీవనం తవ భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియా సఖే. ఈ ఇయర్ మేము 5 కలిపి అశ్విత్ బర్త్డే చేసాము. 5th బర్త్డే మేము చేయాలి అనుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము. అండ్ ఈ ఇయర్ మేము 5 కలిసి ఆడి బర్త్డే చేసాము. అండ్ వాళ్ళ చెల్లి కూడా యాడ్ అయింది కదా, సో ఇంకొంచెం బ్యూటిఫుల్ యాడ్ అయ్యింది. అండ్ వాడికి డైనోసార్ టీమ్ కావాలన్నాడు. కేక్ పినింట్రెస్ట్లో సెలెక్ట్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాత అశ్విత్కి చిన్న లాకెట్ చాలా బాగుంది, కృష్ణుడు లాకెట్ ఇచ్చారు. అండ్ వాడు చూసారా ఆ లాకెట్ని చూసి ఎలా అవుతున్నాడో. అండ్ వాడు బర్త్డే రోజు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. నేను ఇంకేమీ అనలేదు, తాత నాన్నమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్తే వాడికి అర్థమైంది. ఎవ్రీ ఇయర్ వాడు తీసుకుంటారు, మేము కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటాం కాబట్టి వాడు కూడా ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఆ గిఫ్ట్ చూసి. అండ్ వాళ్ళ నాన్నమ్మ ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చారని చెప్పాను కదా, అది ఇదే. ఇంక ఓపెన్ చేసిన దాకా ఊరుకోడు. వాళ్ళ నాన్నమ్మకి ఎలా తెలిసిపోయిందో తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆ గిఫ్ట్ చూసి వాళ్ళ నాన్నకి అడుగుతున్నాడు, నాకు గిఫ్ట్ కావాలి అలాంటిదే అనేసి. వాళ్ళ నాన్న ఇంకా కొందాం అనుకున్నప్పటికీ వాళ్ళ నాన్నమ్మ తెలియకుండానే అదే సెలెక్ట్ చేసి ఉంచారు. సో వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఫుల్ హ్యాపీ. ఇంకా ఓపెన్ చేసిన వెంటనే ఇంకా ఊరుకుంటారా పిల్లలు? అస్సలు ఊరుకోరు. ఇంకా ఫొటోస్ తీసుకురారా అంటే అసలు రాలేదు. బట్ వాడైతే వాడికి నచ్చిన గిఫ్ట్ వాడికి వచ్చేసింది, ఇంకా హ్యాపీ అయిపోయాడు. మీ ఎవరికైనా ఆ గిఫ్ట్ ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అర్థమైతే ఆ పేరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ నేను వ్లాగ్ చేద్దాము అని ఎందుకు అనుకుంటున్నాను అంటే, నాకు ఏమైనా ఎర్నింగ్స్ వచ్చేసాయి, ఓకే నాకు యూట్యూబ్ నుంచి ఇంత ఎర్నింగ్స్ వస్తాయి అలాగే ఏమీ కాదు. మా అశ్విత్ 100 times చూశాడు యూట్యూబ్ వీడియో. వాడు అడిగాడు నాకు నా బర్త్డే రోజు బ్లాగ్ చేయమ్మా అనేసి. ఇంకా నేను చాలా లేట్ అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, చాలా లేట్ అవుతుంది. వాడు ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఫాస్ట్గా చేసి యూట్యూబ్లో పెట్టిన దాకా అస్సలు ఆగట్లేదు. యూట్యూబ్లో ఎప్పుడు పెట్టావా స్కూల్ నుంచి వచ్చి మరీ అడుగుతున్నాడు, యూట్యూబ్లో పెట్టావా అనేసి. వాడి కోసమైనా ఈ సంవత్సరం నేను బ్లాగ్ చేసి బర్త్డే బ్లాగ్ యూట్యూబ్లో పెడుతున్నాను. అండ్ వాడికి ఇష్టమైన గిఫ్ట్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. అండ్ వాళ్ళ పెద్దనాన్న కూడా ఆ రోజు ఈవినింగ్ అనుకోకుండా వచ్చారు. అండ్ వాడు వాళ్ళ పెద్దనాన్నకి కేక్ అవన్నీ తినిపిస్తున్నాడు. అండ్ అక్కడి నుంచి మేము నైట్ డిన్నర్కి బయటకు వెళ్ళిపోయాం రెస్టారెంట్కి. అక్కడ డిన్నర్ చేసి
ఇంటికి వచ్చేసాము. డిన్నర్ అన్నీ అయిన తర్వాత 10-10:30 అయిపోయింది ఇంటికి వచ్చాక. అక్కడ నుంచి డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళను అనేసి వాడి ఏడుపు. ఎవ్రీ చిల్డ్రన్స్కి అలాగే ఉంటుందేమో, ఒకరోజు హాలిడే వచ్చిన ఒకరోజు వాళ్ళది డే అన్న ఇష్టపడరు. అండ్ మా రియాన్షికి ఫస్ట్ టైం లెమన్ జ్యూస్ పెట్టాను ఎక్స్ప్రెషన్స్ కోసం అనేసి, ఎలా ఇస్తుంది తను అనేసి. రియాన్షి అత్త అత్త అంటుంది కదా, అందుకే వాళ్ళ మేనత్త కూడా వచ్చేసారు. అండ్ వాళ్ళ ఇద్దరు బావలు రియాన్షికి ఆడిపిస్తున్నారు. నాకు క్యూట్ అనిపించింది. ఇద్దరు బావలు వాళ్ళ అన్నయ్య ముగ్గురు కలిపి ఆ రియాన్షిని ఆడిపిస్తున్నారు. ఎంత క్యూట్ అనిపించి నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. వాళ్ళ అత్త అశ్విత్కి ఎవ్రీ బర్త్డే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఈసారి వాడు ఏది కోరుకున్నాడో అది కొనేసి తీసుకొచ్చారు. అది కూడా సర్ప్రైజ్ చేసిందా ఒప్పుకోలేదు. కుక్క బొమ్మ కావాలండి. రియాన్షి కొట్ట అవుతుంది. చూసారా స్లైమ్ మనమే ప్రిపేర్ చేయాలంట. అండ్ డాగ్ అడిగాడట. డాగ్ అడిగితే వాడి కోసం అని తెస్తే మరియాన్షి ఎలా చూస్తుందో చూసారా, అది ఎక్కువగా ఆడుతుంది ఆ డాగ్ చూసి. ఆ డాగ్ కూడా ఎంత క్యూట్గా ఆడుతుందో నాకు కూడా బాగా నచ్చింది. మరియాన్షికి ఫస్ట్ టాయ్ అనమాట ఇలా బ్యాటరీ టాయ్. తను కూడా ఫుల్ నవ్వుతూ ఉంది. అశ్విత్కి స్టోరీ బుక్స్ కూడా తీసుకొని వచ్చారు. ఆ టాయ్స్ కాకుండా రోజు నైట్ స్టోరీ చదివేసి పడుకో అని చెప్పి, వాడికంట బుక్స్ వద్దు స్టోరీ బుక్స్ వద్దు అంటున్నాడు. అండ్ ఈ వీడియో అంతా మా అశ్విత్ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.